హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 55 ఇంచ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ద బెస్ట్ టాప్ 5 టీవీస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ టాప్ 5 టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను పర్సనల్గా యూస్ చేశాను. అన్ని కండిషన్స్లోని కూడా యూస్ చేశాకనే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కొన్ని టీవీస్ని అయితే కంపేర్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ బై స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుతున్నారు. కాకపోతే ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో దయచేసి లైక్ అయితే చేసేయండి. అలా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గ్రే కలర్లోకి మార్చేయండి. అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లే మీద అయితే ఉంటుంది. ఇది లాంచ్ చేయడానికి 2 or 3 వీక్స్ అయితే అవుతుందన్నమాట. అంటే రీసెంట్గా లాంచ్ అయినటువంటి టీవీ. సో నేను ప్రతి టీవీ మధ్యలోనే కూడా స్పెక్స్ కోడ్ అయితే పెడతాను. ఆ స్పెక్స్ కోడ్ మీద స్క్రీన్ షాట్ తీసుకోవడం అయితే మర్చిపోకండి. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినట్టయితే ఇది 55 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ 50 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ HDR సపోర్ట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4K అప్స్కేలింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటుగా డ్యూయల్ LED అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ LED అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి బ్యాక్ సైడ్లో LED స్ట్రిప్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. అక్కడ సింగిల్ LEDs అనేటువంటి మీకు ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యూయల్ LED అనేది తీసుకొస్తున్నారంటే అక్కడ మనకి 2 LEDs అనేటువంటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అవి మంచి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తే దీనివల్ల ప్యానల్స్ కూడా మంచి వైబ్రెంట్గా కనిపిస్తాయి. దీనివల్ల పైన ఉన్నటువంటి డిస్ప్లే ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వ్యూయింగ్ యాంగిల్స్లో కావచ్చు, మన కలర్ రీప్రొడక్షన్లో కావచ్చు, చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రైట్నెస్లో మనకి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం నేనైతే నోటీస్ చేయలేదు. అదేవిధంగా ఈ టీవీని నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మన కలర్స్ గురించి చెప్పుకోవాలి. కలర్ యొక్క రీప్రొడక్షన్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, అలాగే సాచురేషన్స్ కావచ్చు, వైబ్రెంట్ కావచ్చు, మనకి కంప్లీట్ ఒక మంచి ప్రీమియం టీవీ యూజ్ చేస్తున్న ఫీల్ అయితే మీకు వస్తుందన్నమాట. ఇందులో మనకి HDR10+ ఉంది, అలాగే HLD టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ టీవీ మనకి 2GB RAM అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మామూలుగా ఏంటంటే మనకి 2GB RAM కామన్గా వస్తుంది. ఇక్కడ 16GB ఆర్ 32GB అయితే రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చినప్పటికి 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చినప్పటికి క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ గతంలో నేను చాలా టీవీస్లో యూజ్ చేశాను, అలాగే దీంట్లో కూడా యూజ్ చేశాను. పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేటువంటిది లేదు. పిక్చర్ క్వాలిటీ దగ్గర నుండి అలాగే డే టు డే లైఫ్ మన యాప్స్ లోడింగ్ చేసుకోవడం దగ్గర నుండి గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది అందించడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 10+10 అంటే కంప్లీట్గా 20 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది స్టీరియో స్పీకర్స్ అనమాట. ఈ స్పీకర్స్ డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేయడంతో పాటుగా క్యూస్ సిమ్టమ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ARC పోర్ట్ అనమాట. అలాగే 2 USB పోర్ట్లు ఉంటాయి. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 10Gen OSతో రావడం జరుగుతుంది. సో బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మన కనెక్షన్లో అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఈ టీవీలో మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫీచర్ వచ్చేటప్పటికి దీని యొక్క రిమోట్ అని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు మనకి సోలార్ బేస్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి సెల్స్ ప్రాబ్లం అనేటువంటిది ఏమీ ఉండదన్నమాట. సో సోలార్తో ఉంటుంది. అదేవిధంగా మనం ఛార్జింగ్ పెట్టుకునేది దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఈ రిమోట్ కూడా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీలో మనకి PC మోడ్ ఉంటుంది, గేమింగ్ మోడ్తో పాటుగా మిగతా మోడ్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఓవరాల్గా మన ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్, చాలా ప్రీమియం పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ఈ టీవీని పర్చేస్ చేసుకోవాలంటే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్లో 67,990 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 65,999 రూపాయలకి అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి వియూ నుండి రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉంది. అలాగే ఇది కూడా 2024 వెర్షన్, పైగా 1 or 2 months బ్యాక్ రిలీజ్ అయినటువంటి ఒక మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వెళ్ళినట్టయితే ఇది 55 ఇంచ్ 4K QLED IPS ప్యానల్తో రావడం జరుగుతుంది. సో ఇది 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 400 nits అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది HDR10+కి అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మన కలర్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ మంచిగా కనిపించడం కోసం AI పిక్చర్ మోడ్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డైనమిక్ కాంట్రాస్ట్ ఉంటుంది. అలాగే పెనరామిక్ వ్యూయింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని చెప్పుకోవచ్చు. మనకు డిస్ప్లేలో ఎక్కడ కూడా పెట్టే పేరే ఉండదు. కాంట్రాస్ట్ కావచ్చు, అలాగే సాచురేషన్ కావచ్చు, వైబ్రెంట్ కావచ్చు, వీటితో పాటుగా ముఖ్యంగా కలర్ స్ట్రూయన్స్ విషయంలో కావచ్చు మన ప్రాబ్లం ఏమీ లేదు. మంచి పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేయగలుగుతారు అనమాట. సో మీరు బడ్జెట్లు బట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండండి. బడ్జెట్ అదేవిధంగా బ్రాండ్ బట్టి అయితే మీరు ఒక టీవీని పిక్ చేసుకోవచ్చు. ఈ ఐదులో ఏది పిక్ చేసుకున్నా సరే మంచి పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ టీవీ 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే
ఉందో క్వాడ్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ A55 ప్రాసెసర్ అయితే వాళ్ళు యూస్ చేయడం జరిగింది. జీపీ విషయానికి వచ్చినట్టు మేలీ G31 MP2 జీపీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ ఈ జీపీని అయితే చాలా టీవీస్లో మనం యూస్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఈ టీవీలో కూడా నేను యూస్ చేసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఏమీ లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో ఇదే కీ పాయింట్ అనమాట. ఎవరికైతే మంచి డిస్ప్లే క్వాలిటీతో పాటుగా మంచి సౌండ్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా VU టీవీని అయితే పిక్ చేసుకోండి. దీంట్లో మనకి కంప్లీట్గా 4 స్పీకర్స్, ఒక సబ్ ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా 88 వాట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మన సౌండ్ బార్ అయితే డెడికేటెడ్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఈ సౌండ్ ఏదైతే ఉందో డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీలో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ టీవీ మీద అయితే ఒక లుక్ వేసుకొని మంచి సాటిస్ఫాక్షన్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయంలోకి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు ఉంటాయి, అందులో ఒకటి ARC పోర్ట్ ఉంటుంది అనమాట. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వెర్షన్ 3.0తో వస్తుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OSతో వస్తుంది. నెక్స్ట్ మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు మనం చూసేటువంటి రెగ్యులర్ స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం మల్టీ మోడ్తో రావడం జరుగుతుంది. అంటే వివిడ్ మోడ్, అలాగే సినిమా మోడ్, క్రికెట్ మోడ్, ఇటువంటి డిఫరెంట్ మోడ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. పిక్చర్ డిపార్ట్మెంట్లో సేమ్ ఇవే మోడ్స్ ఆడియో డిపార్ట్మెంట్లో కూడా ఉండడం జరిగింది. మన అవసరాన్ని బట్టి మనం మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్లో 39,999 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 37,999 రూపాయలకి అయితే ఉన్నదన్నమాట. నెక్స్ట్ 30 వచ్చినప్పటికి టోషిబా నుండి రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉంది. ఇది మనకు 2024 వెర్షన్ అయితే కాదు, ఓన్లీ 2023 వెర్షన్. కాబట్టి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరిగింది అనమాట. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ మినీ LED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది QLED ప్యానల్ అనమాట. సో దీని యొక్క రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్టయితే 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో HDR10+ ఉంది, HLG టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు క్వాంటమ్ డాట్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన కలర్స్ వైజ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటి ఈ టీవీలో ఉండదు. అలాగే బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 600 బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 120 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన కలర్స్ యొక్క సాచురేషన్స్లో కావచ్చు, లేకపోతే బ్రైట్నెస్లో కావచ్చు, ప్రాబ్లం అయితే నేను ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు. దీంతో పాటు గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం ALLM టెక్నాలజీ, అలాగే VRR టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మెయిన్గా ME/MC టెక్నాలజీ ఉంటుంది, అలాగే డాల్బీ విజన్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా మీకు అయితే ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఈ డిస్ప్లే అయితే అందించడం జరుగుతుంది. బట్ ఏంటంటే మీకు ఈ టీవీ ఆఫ్లైన్లో దొరకడం మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా 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 తక్కువ లిమిటెడ్ స్టాక్ అయితే ఉండడం జరిగింది. ఈ టీవీ 1.5 GB RAM, అలాగే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే రెగ్జా ఇంజిన్ ZR ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనం చాలా టీవీస్లో అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మన ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా అయితే ఉంది. ముఖ్యంగా డే టు డే లైఫ్ కావచ్చు, మన గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే యాప్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడన్నా సరే మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. ల్యాగ్ అనేటువంటిది ఏమి కూడా నేనైతే నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీని ఒక సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 49 వాట్స్ 2.1 ఛానల్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా రెగ్జా బేస్ ఓఫర్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనకి రెగ్జా ZR 360 సరౌండింగ్ సౌండ్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా డాల్బీ అట్మాస్ అప్ స్కేలింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే HDMI పోర్ట్లు 3 ఉంటాయి, అందులో ఒక ASC పోర్ట్ ఉంటుంది, అలాగే USB వచ్చేటప్పటికి 2 USB పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వివడా వెర్షన్ 6.0తో రావడం జరుగుతుంది. అంటే గూగుల్ టీవీ కాదు, వివడా ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం చూసేటువంటి స్మార్ట్ రిమోట్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మీరు ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే VU బ్రాండ్ నచ్చదో వాళ్ళు ఖచ్చితంగా టోషిబా బ్రాండ్కి అయితే రావచ్చు. ఇందులో కూడా మనకి ఇన్బిల్ట్ సౌండ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీలో కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 46,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్లో 46,000 రూపాయలకే అవైలబుల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ 4th టీవీ వచ్చినప్పుడు TCL నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉంది. ఇది 2024 వెర్షన్ అనమాట. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ 4K అల్ట్రా HD QLED డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది 120Hz స్టాండర్డ్ రిఫ్రెష్ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో HDR10+ ఉంది, HLG టెక్నాలజీతో పాటుగా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ME/MC టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 450 బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి T-Screen Pro టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఓవరాల్గా దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే నేను
పర్సనల్గా చాలా టైమ్స్ అయితే ఈ యొక్క టీవీని యూజ్ చేయడం జరిగింది. మనకి మెయిన్గా డిస్ప్లేలో వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, మనకి కలర్స్ యొక్క ట్రూయెన్సీ కావచ్చు, చాలా చాలా ప్రీమియంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా డిస్ప్లేలో ప్రాబ్లం అనేటువంటి నేనైతే నోటీస్ చేయలేదన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ డిస్ప్లే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్ ఎప్పుడు యూజ్ చేస్తే ఎపిక్ క్యూ ప్రో ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ మనం చాలా టైమ్స్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ టీవీలో కూడా టెస్ట్ చేసినప్పుడు మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా లాగింగ్ ప్రాబ్లం ఏమీ లేదు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 35 వాట్స్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి DTS విర్చువల్ టెక్నాలజీకి అలాగే DTS X టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 0 to 100 మనం ఎక్కడ చెక్ చేసినా సరే సౌండ్ అనేటువంటిది మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం నోటీస్ చేస్తామన్నమాట. ఇక్కడ కూడా మన ప్రాబ్లం అనేటువంటిది లేదు మాట సౌండ్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ARC పోర్ట్ అలాగే ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది. వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. సో బ్లూటూత్ వచ్చినప్పటికి వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఈ టీవీలో వచ్చేప్పటికి ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది. ఈ మైక్ ఉండడం వల్ల మనం హ్యాండ్ ఫ్రీగా గూగుల్ అసిస్టెంట్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన రిమోట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసేటువంటి స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ టీవీ మనకి సౌండ్ క్వాలిటీ కావచ్చు, డిస్ప్లే వైజ్ కావచ్చు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. సర్వీస్ కూడా మనకి మంచిగానే ఉందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 41,990 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 39,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పటికి షామీ నుండి రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ మీ డిస్ప్లే మీద అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మనం ఈ టీవీని TCL టీవీని కూడా కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళడం అయితే మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం నాకు చాలా హెల్ప్ అయితే అవడం జరుగుతుంది ఫర్దర్ వీడియోస్ కోసం. నెక్స్ట్ దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ 4K అల్ట్రా HD QLED ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్యానల్ మనకి 60 స్టాండర్డ్ రిఫ్రెషర్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే HLG టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K అప్స్కేలింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్ 4K కాదు, జస్ట్ మనకి ప్రాసెసర్ ద్వారా అప్స్కేలింగ్ అనేటువంటి అవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిన టీవీస్ అన్ని కూడా మనకి 4K అప్స్కేలింగ్. అలాగే ఇది మనకి MEMC టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే వివిడ్ కలర్ గార్మెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మంచి ప్రీమియం డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. మనకి కలర్స్ సాచురేషన్ కావచ్చు, ట్రూయెంట్ కావచ్చు, కలర్ బ్యాలెన్సింగ్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడ కూడా డిస్ప్లేలో ప్రాబ్లం ఏమీ లేదు. ఒకసారి మీరు కంపారిజన్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ డిస్ప్లే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex A55 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇచ్చిన GPU విషయానికి వచ్చినట్టయితే Mali G52 MP2 GPU అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ అండ్ ర్యామ్ని మన గతంలో కూడా యూజ్ చేసామన్నమాట చాలా టీవీస్లో. సో దీంట్లో కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది స్టీరియో స్పీకర్స్. సో ఇవి మనకి డాల్బీ ఆడియోకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తే వీటితో పాటుగా DTS విర్చువల్ X టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ARC పోర్టు, అలాగే USB వచ్చినప్పటికి 2 USB పోర్ట్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్యాచ్ వాల్ విత్ గూగుల్ వాయిస్ సపోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ రిమోట్ ఏదైతే ఉందో స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అయితే 49,999 రూపాయలు అయితే ఉంది. అదే ఆఫ్లైన్లో కూడా 49,000 రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో ఈ టాప్ 5 టీవీ సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అకౌంట్ అయితే యాక్సెస్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్తో పాటుగా కంప్యూటర్, ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్తో పాటుగా స్మార్ట్ గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.